హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే, నా పేరు అంజలి. మాది విజయవాడ దగ్గర ఒక పల్లెటూరు. నాన్న వ్యవసాయం చేస్తుంటారు. అమ్మ గృహిణి. నాకు ఒక చెల్లి ఉంది. మాకు పెద్దల నుండి వచ్చిన వ్యవసాయ భూములు ఉన్నాయి. ఆర్థికంగా మరీ శ్రీమంతులం అని చెప్పలేను కానీ, ఉన్నంతలోనే ఏ లోటు లేకుండా మమ్మల్ని పెంచారు నాన్న. చిన్నప్పటి నుంచి చదువు, బట్టలు ఇలా ప్రతి విషయంలోనూ మా ఇష్టాలకే ప్రాధాన్యమిచ్చారు. ఇక మా అమ్మ గురించి చెప్పాలంటే, తను మాకు తల్లిగానే కాదు, ఒక ఫ్రెండ్‌గా అన్ని సలహాలు ఇస్తూ ఉంటుంది. అది బాధైనా, సంతోషమైనా అందరం కలిసే పంచుకునేవాళ్ళం. ఇలా నేను, చెల్లి చిన్నతనం నుంచి స్నేహపూర్వక వాతావరణంలో పెరిగాం. ఇంటర్ వరకు మా ఊర్లోనే చదివినాం. బీటెక్ కోసం హైదరాబాద్ వచ్చాను. మొదట్లో ఇంటిని మిస్ అవుతున్నాననిపించేది. కానీ తర్వాత నెమ్మదిగా ఇక్కడి లైఫ్ స్టైల్‌కి అలవాటు పడిపోయా. అందుకు నా ఫ్రెండ్స్ కూడా ఒక కారణమే అని చెప్తా. ఎందుకంటే ఈ 4 ఏళ్లలో వాళ్ళు నాతో అంత బాగా కలిసిపోయారు మరి. ఇక పండగలు, ఇతర శుభకార్యాలప్పుడు నా ఫ్రెండ్స్‌ని కూడా నాతో తీసుకెళ్లటం, వారిళ్లలో ఫంక్షన్‌లైతే నేను వెళ్ళటం, ఇలా బీటెక్ 4 ఏళ్లు చూస్తుండగానే గడిచిపోయాయి. ఫైనల్ ఇయర్ తుది సెమిస్టర్ పరీక్షలకు ముందు ఓసారి ఇంటికి రమ్మని మా నాన్న నాకు కబురు పెట్టారు. అంత అర్జెంట్ ఏంటి అని అడిగినా అప్పుడు వాళ్ళు నాకు చెప్పలేదు. ఇక వెళ్ళాక తెలిసింది నాకు పెళ్లి సంబంధం వచ్చింది. చూడ్డానికి అబ్బాయిలు వస్తున్నారని. అబ్బా! అప్పుడే నాకు పెళ్ళేంటమ్మా, ఇంకా చదువుకోవాలని వాళ్ళతో చెప్పాను. కానీ నీకు వచ్చింది అల్లటప్ప సంబంధం అనుకున్నావా? ఎన్ఆర్ఐ సంబంధం. మన దూరపు బంధువుల అబ్బాయే. పేరు రాజేష్. అమెరికాలో సొంతగా బిజినెస్ చేస్తున్నాడు. 4 చేతులతో సంపాదిస్తున్నాడు. నువ్వు అతనితో సుఖపడతావమ్మా, మా మాట విను అంటూ నా పేరెంట్స్ నన్ను ఒప్పించారు. అయినా చిన్నప్పటి నుంచి ఏదడిగితే అదిచ్చారు. నాకేం కావాలో నాకన్నా బాగా మీకే తెలుసు అంటూ సంతోషంగా పెళ్లి చూపులకు రెడీ అయిపోయా. మా ఇంట్లో తొలి శుభకార్యం కదా! పెళ్లి చూపులకు కూడా మా బంధువులందరూ రావటంతో ఇల్లంతా సందడిగా మారింది. అంతలోనే అబ్బాయి వాళ్ళొచ్చేసి హాల్‌లో కూర్చున్నారు. నేను నా గదిలో ముస్తాబవుతున్నాం. ఇక పెళ్ళికొడుకుని చూసిన నా చెల్లి నా దగ్గరికొచ్చి, "అక్క, బావ చాలా అందంగా ఉన్నాడు" అంది. అప్పటిదాకా ఏ అబ్బాయి గురించి ఆలోచన రాని నాకు, చెల్లి ఆ విషయం చెప్పగానే అతన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అన్న ఆతృత నాలో మొదలైంది. ఆ క్షణం రానే వచ్చింది. అమ్మ నన్ను తీసుకెళ్ళడానికి నా గదికొచ్చింది. అబ్బాయికి ఎదురుగా ఉన్న కుర్చీలో నన్ను కూర్చోబెట్టింది. ఊరగా తన వైపు చూసా. తను నన్ను చూశాడు. అమ్మాయి నాకు నచ్చేసింది అని అందరి ముందు చెప్పాడు. అతను నాకు నచ్చాడు కానీ అందరి ముందు సిగ్గుతో చెప్పలేకపోయా. అంతలోనే నేను తనతో ఒంటరిగా మాట్లాడాలనుకుంటున్నా అన్నాడు. ఓవైపు సిగ్గు, బిడియం, మరోవైపు లోలోపల సంతోషంతోనే తనను నా గదిలోకి తీసుకెళ్ళా. నా అభిప్రాయం అడిగాడు. నచ్చారని చెప్పా. ఆ తర్వాత మా ఇష్టాయిష్టాలు, అభిరుచుల గురించి మాట్లాడుకున్నాం. పెళ్ళయ్యాక వెంటనే మనం అమెరికా బయలుదేరాలి అన్నాడు. అందుకు సరేనన్నాం. వాళ్ళు వెళ్ళిపోయాక అమ్మానాన్నలకు నా అభిప్రాయం చెప్పాను. చాలా సంతోషించారు. ఎన్ఆర్ఐ సంబంధం, ఇక నా కూతురికి ఏ డోకా లేదు అని సంబరపోయారు. పరీక్షలయ్యాక పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. ఇదే సంతోషంలో తేలియాడుతూ నేను తిరిగి విజయవాడ చేరుకున్నాం. అక్కడ మా ఫ్రెండ్స్‌కి చెప్పాను. వాళ్ళు కూడా ఎంతో సంతోషంతో అమ్మాయిని రాకుమారుడు వచ్చి విమానంలో ఎత్తుకొని వెళ్ళిపోతాడని, అమెరికా వెళ్ళిన తర్వాత మమ్మల్ని గుర్తుపెట్టుకుంటావా అని, అయినా మీ వారు పక్కన ఉండగా మేమెందుకు గుర్తుకుంటాము అని ఒకరు, వాళ్ళు కూడా ఎంతో సంతోషంతో అమ్మాయిని రాకుమారుడు వచ్చి విమానంలో ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడని, అమెరికా వెళ్ళిన తర్వాత మమ్మల్ని గుర్తుపెట్టుకుంటావా అని, అయినా మీ వారు పక్కనుండగా మేమెందుకు గుర్తు ఉంటాము అని ఒకరు పరాచికాలు ఆడుతుంటే, ఇంక ఆపండి అని మీరందరూ తప్పకుండా రండే అని చెప్పాను. చూస్తుండగానే పరీక్షలు కూడా పూర్తయ్యాయి. నేను రాజేష్ ఫోన్‌లో మాటల్లో పడిపోయి రోజులు క్షణాల్లో గడిచిపోయాయి. పెళ్లి ముహూర్తం దగ్గర పడింది. ముందు నిశ్చితార్థం జరిగింది. అలాగే సంగీత్, మెహందీ ఇలా పెళ్లికి ముందు అన్ని ఫంక్షన్‌లు ఘనంగా జరిగాయి. ఎంగేజ్‌మెంట్‌లో రాజేష్ నా వేలికి డైమండ్ రింగ్ తొడిగాడు. మా ఇంట్లో ఇది మొదటి శుభకార్యం కాబట్టి చాలా మంది బంధువులు వచ్చారు. వారందరి ఆశీర్వాదాలు,
అమ్మా నాన్నల అంతులేని సంతోషం మధ్య మా వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇక పెళ్లి మండపంలోని రాజేష్ నా చెవిలో నీకో సర్ప్రైజ్ కానీ ఇప్పుడు కాదు. మన ఫస్ట్ నైట్ రోజు చెప్తా అంటూ గుసగుసగా చెప్పేసరికి నాకు సిగ్గు మొగ్గలేసింది. ఎప్పుడెప్పుడు ఆ రోజు వస్తుందా? ఏంటా సర్ప్రైజ్ అంటూ నాలో నేను ఊహించుకుంటూ కలల్లో మునిగిపోయా. నా ఎదురు చూపులకు తోడు 10 రోజుల దాకా శోభనానికి మంచి ముహూర్తం లేదని చెప్పటంతో ఒక్కసారిగా నిరాశపడిపోయా. ఈలోగా మేము అమెరికా వెళ్లే రోజు రానే వచ్చింది. అమ్మా నాన్నల్ని వదిలి వెళ్తున్నానన్న బాధ ఓవైపు ఉన్నాం. రాజేష్‌తో కలిసి విదేశాలకు వెళ్తున్నానన్న ఆనందం మరోవైపు నన్ను ఉక్కిరిబిక్కిరి చేసేసింది. ఇంతలో నా ఫోన్ రింగ్ అయింది. నా ఫ్రెండ్ సుమ నుంచి ఫోన్. నేను ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటే సుమ పెళ్ళికి రాలేదేంటే? నీతో మాట్లాడను అన్నాను. అప్పుడు అదంతా నేను నీకు చెప్తాను తర్వాత. ముందు నేను నిన్ను కలవాలి అని సుమ అన్నది. సరే ఇంటికి రావే ఇంటి దగ్గరే ఉన్నాను. రేపు అమెరికా వెళ్ళిపోతున్నా ఈరోజే రా అని చెప్పాను. సరే అన్నది. కానీ సుమ వస్తాను అని రాలేదు. సాయంత్రం దాకా చూశాను. దానికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఏమైందో అనుకున్నాను. తర్వాత రోజు మార్నింగ్ మేము విమానాశ్రయానికి వెళ్ళాము. 15 ఎంలో ఫ్లైట్ బయలుదేరుతుంది. ఇంతలో మా దగ్గరికి పోలీసులతో పాటు మా అమ్మ, నాన్న తలకట్లతో నా ఫ్రెండ్ సుమ వచ్చారు. నాన్న వెధవ అని రాజేష్ చెంప మీద కొట్టాడు. రాజేష్ వాళ్ళ ఫ్యామిలీని పోలీసులు అరెస్ట్ చేసి తమతో పాటు తీసుకుని వెళ్తుంటే నేను ఏమైందో అర్థం కాక షాక్‌లో ఉండిపోయాను. తర్వాత షాక్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఏంటి నాన్న ఆయన్ని ఎందుకు కొట్టారు? పోలీసులు ఎందుకు వచ్చారు? ఆయన్నెందుకు అరెస్ట్ చేసి ఎందుకు తీసుకొని వెళ్లారు? అని అడిగాను. అప్పుడు నాన్న నాతో నన్ను క్షమించమ్మా. ఎన్ఆర్ఐ సంబంధం అనగానే ఏమీ సరిగా తెలుసుకోకుండా నిన్ను వాడికిచ్చి పెళ్లి చేసి తప్పు చేశాను తల్లి అని ఏడ్చేశాడు. ఏమైంది నాన్నా? ఎందుకు ఏడుస్తున్నావు? రాజేష్ మోసగాడంటున్నావు. ఏమైంది? అని అడిగాను. అప్పుడు సుమ నాతో నేను నీ పెళ్ళికి వచ్చి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు. ఆ మోసగాడు గురించి అందరి ముందు బయట పెట్టేదాన్ని. పోనీలే ఇప్పటికైనా వాడి బారి నుండి నిన్ను రక్షించుకోగలిగాను అని అన్నది. ఎందుకే అలా అంటున్నావు? అసలు ఏం జరిగింది? నిన్న వస్తానని ఎందుకు రాలేదు? నీకు ఆ దెబ్బలు ఏంటి? అని అడిగాను. నిన్న నీకు ఫోన్ చేసి నీ దగ్గరకు వస్తున్నప్పుడు నాకు చిన్న యాక్సిడెంట్ అయింది. నేను ఆ షాక్‌లో స్పృహ కూడా కోల్పోయాను. ఈరోజు మార్నింగ్ లేచాను. వెంటనే నీకు కాల్ చేద్దామంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు నా ఫోన్ ఎక్కడో పోయింది. నీ నెంబర్ మిస్ అయింది. వెంటనే మా అన్నయ్య సహాయంతో మీ ఇంటికి వచ్చాను. అక్కడ డోర్ లాక్ చేసి ఉండటంతో మీ ఇంటి పక్కన వాళ్ళని అడిగితే అంతా విమానాశ్రయానికి వెళ్లారని చెబితే వెంటనే ఇక్కడికి పోలీసులతో పాటు ఇక్కడికి వచ్చానని చెప్పింది. వీడితో అదే ఈ రాజేష్ గాడితో 1 సంవత్సరం క్రితం మా అక్కతో పెళ్లయింది. వీడు పచ్చి మోసగాడు. మా అక్కని పెళ్లయిన తర్వాత వీడితో పాటు అమెరికా పంపించాము. విమానం అమెరికాలో ల్యాండ్ అయిన తర్వాత వెళ్ళగానే రాజేష్ ఫ్రెండ్ వాళ్ళని రిసీవ్ చేసుకున్నాడు. ఫ్రెండే కదా వాళ్ళని దిగబెట్టి వెళ్ళిపోతారనుకున్నది మా అక్క. కానీ అతను వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయాడు. మరుసటి రోజే వాళ్ళ ఫస్ట్ నైట్ ప్లాన్ చేసుకున్నారు. అయితే వాళ్ళిద్దరూ ఉంటే పర్లేదు. కానీ పానకంలో పుడకల రాజేష్ ఫ్రెండు ఎంతకీ వెళ్ళలేదు. అప్పుడే అక్కకు అనుమానంగా, మరోవైపు భయంగా అనిపించింది. అయినా రాజేష్ ఉండగా భయమెందుకు అని తన మనసుకు తానే సర్ది చెప్పుకుంది. అప్పటికే ఆ మూడో వ్యక్తి తనని అదోలా చూడడం కూడా గమనించింది. కానీ తేలిగ్గా తీసుకుంది. ఇక ఆ రాత్రి పాల గ్లాస్‌తో గదిలోకి వెళ్ళాక రాజేష్‌ని చూడగానే చెప్పలేనంత సిగ్గు ముంచుకొచ్చేసింది. ఏదో ఒక మూల భయంగానూ అనిపించింది. అయితే ఆ రాత్రే తను కన్న కలలన్నీ కలలవుతాయని, ఓ భయంకరమైన నిజం తన జీవితాన్ని తలకిందులు చేస్తుందని తను ఊహించలేదు. గదిలోకి వెళ్లి రాజేష్‌కి పాల గ్లాస్ అందించి అతని పక్కనే కూర్చుంది. దాంతో అతను వెంటనే లేచి దూరం జరిగాడు. తనకి సిగ్గేమో అంటూ ముసిముసిగా తనలో తనే నవ్వుకుంది. బాగా ఆతృతగా ఉన్నట్టున్నావు అన్నాడు. నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్తే నువ్వేం చేస్తావన్నాడు. కలలో అయినా మాట అనకండి. నేను మొదటగా చూసింది, ఇష్టపడింది మిమ్మల్నే. మీరు మాట వరసకేనా అలా అంటే నేను తట్టుకోలేను అన్నది. నువ్వు తట్టుకున్నా తట్టుకోలేకపోయినా అదే నిజం అంటూ
తన గుండెలు బద్దలయ్యే మాట చెప్పాడు. నిజానికి నాకు ఆడవాళ్ళంటే అసహ్యం. మగాళ్ళంటే ఇష్టం. ఇప్పుడు ఈ ఇంట్లో ఉన్నాడే అతనే నా బాయ్ ఫ్రెండ్. అతని కోసమే నేను నిన్ను పెళ్లి చేసుకున్నాం. పైగా లక్షలకు లక్షలు కట్నం వస్తుందంటే ఎవరు కాదంటారు? నేను నీతో సంసారం చెయ్యలేను. నాకు నా బాయ్ ఫ్రెండ్ కావాలి. నీ డబ్బు కావాలి. అలాగే నా ఫ్రెండ్‌కి నువ్వు కావాలి. నువ్వు అతన్ని సంతోషపెట్టాలి అన్నాడు. ఆ మాటలు విని కలగంటున్నానా అంటూ తనని తనే గిల్లుకొని చూసింది. అది కల కాదు. పచ్చి నిజమని తనకర్థమైంది. ఆ మాటలు విన్న తన మనసు ఒక్కసారిగా ముక్కలైంది. తను కన్న కలల సౌధం కూలిపోయింది. ఎన్నో ఆశలతో విదేశాల్లో అడుగుపెట్టిన తను నేరుగా నరకంలోకి వచ్చి పడతానని ఊహించలేదు. రాజేష్‌కి ఇంట్లో ఉన్న అతనే కాదు, బయట కూడా చాలామంది అబ్బాయిలతో సంబంధాలున్నాయని తర్వాత తనకు తెలిసింది. ఈ విషయం అంతకుముందే రాజేష్ వాళ్ళ అమ్మానాన్నలకు తెలిసినా డబ్బు కోసం గొంతు కోశారు. అయితే తన సమస్య గురించి అమ్మానాన్నతో ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాం. విదేశాల సంబంధం, బోలెడంత జీతం, నా కూతురు సుఖపడుతుందని అమ్మానాన్న ఎంతో సంతోషంతో ఉన్నారు. నా పెళ్లి కోసం మాకున్న ఆస్తులు కొన్ని అమ్మి బంగారంతో సహా ₹1,00,00,000 దాకా ముట్టజెప్పారు. పైగా వచ్చే ఏడాది నా చెల్లెలు పెళ్లి చేయటానికి సంబంధాలు కూడా చూస్తున్నారు. ఇలాంటి సమయంలో నేను ఈ భయంకరమైన నిజం వారికి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాం. అలాగని మగాడు కాని మొగుడుతో కాపురము చేయలేను అని ఏమీ చేయలేక అక్కడ ఉండలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుని ఆ విషయం మాకు తెలియటంతో ఆత్మహత్య చేసుకుని చనిపోయింది అని సృష్టించారు. వాడు చెప్పినా మేము నమ్మకుండా వాడి మీద అనుమానంతో కేసు పెట్టాము. అక్క చనిపోయే ముందు జరిగింది చెప్తూ నన్ను క్షమించండి, వాడికి తగిన శిక్ష పడేటట్టు చేయమని చెప్పి తీసుకున్న సెల్ఫీ వీడియో నాకు మెయిల్ చేసింది. ఆ వీడియో ద్వారా వీడి మీద కంప్లైంట్ చేశాము. వాడు ఈ మధ్య ఇండియా వచ్చాడని తెలిసింది. కానీ నీ గొంతు కోయటానికంత లేదు. లక్కీగా నువ్వు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన మీ పెళ్లి పిక్ ద్వారా వాడిని నువ్వు పెళ్లి చేసుకున్నావని తెలిసి నీకు కాల్ చేశాను. నిన్ను కలిసి వాడి నిజ స్వరూపం బయట పెట్టాలనుకున్నాను. ఇంతలో నాకు యాక్సిడెంట్ అయింది అని సుమ చెప్పింది నాతో. ఈరోజు నా స్నేహితురాలు సుమ లేకపోయినట్లయితే నా జీవితం నాశనం అయిపోయేది. నేనొక్కదాన్నే కాదు, నాలాగా సుమ వాళ్ళ అక్కలాగా ఎన్ఆర్ఐ సంబంధాలు చేసుకుని మోసపోయిన అమ్మాయిలు బోలెడు మంది ఉండే ఉంటారు. ఎన్ఆర్ఐ సంబంధాలనగానే ఆకాశానికి నిచ్చెన వేసినంతగా ఆనందపడిపోతారు చాలామంది. పాపం అటు పేరెంట్స్ ఏమో తమ కూతురు సుఖం కోసం ఆలోచిస్తారు. అందుకు అమ్మాయిలు సరేనంటారు. తీరా పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్ళేదాకా తెలియదు వాళ్ళ అసలు రంగేంటో. ఒకరేమో అదనం కట్నం కోసం చేసుకున్నామంటారు. మరొకరు తీరా అక్కడికెళ్ళాక వేధింపులకు పాల్పడతారు. ఇంకొకరికి అప్పటికే పెళ్ళైనా డబ్బు మత్తులో మరో అమ్మాయి గొంతు కోస్తారు. ఇలా ఒక్కో ఎన్ఆర్ఐ సంబంధానికి ఒక్కో లొసుగు ఉంటుంది. అలాగని అన్ని సంబంధాలు ఇలానే ఉంటాయని చెప్పలేము. తగిన ఎంక్వైరీ చేసిన తర్వాతే పెళ్లిళ్లు చేయాలి. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ లిజనింగ్.